హాయ్ చిల్డ్రన్, ప్రీవియస్ వీడియోలో మనం డివైడింగ్ ది పోలినామియల్స్ నేర్చుకున్నాము. మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ ఎక్సర్సైజ్లోని కొన్ని సమ్స్ ఈజీగా చేయగలుగుతారు. చూడండి, ఫస్ట్ రోమన్లో ఉన్న సమ్స్ చూద్దాము. ఫైండ్ ద రిమైండర్ వెన్ x³ + 3x² + 3x + 1 ఈజ్ డివైడెడ్ బై ద ఫాలోయింగ్ లీనియర్ పోలినామియల్స్. ఇవి మనం డివిజన్ మెథడ్లో చేయనవసరం లేదు. ఏం చెప్పుకున్నాము? ఇది f(x) అనుకోండి. మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి? ఇచ్చిన పాలినామియల్ f(x) = అని చెప్పి పాలినామియల్ రాయండి. ఇక్కడ దేని చేత డివిజన్ చేయమన్నాడు? x + 1. దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఎంత? -1. ఓకే, సో మనం xకి బదులుగా ఏది సబ్స్టిట్యూట్ చేస్తాము? -1 సబ్స్టిట్యూట్ చేయండి. చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏది వస్తే అదే రిమైండర్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ x - 1/2. దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఎంత? +1/2. సో xకి బదులుగా 1/2ని సబ్స్టిట్యూట్ చేస్తారు, సింప్లిఫై చేస్తారు. ఇక్కడ చూడండి, x ఇచ్చాడు. దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఎంత? 0. సో xకి బదులుగా ఏది సబ్స్టిట్యూట్ చేయాలి? 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, మీరు జీరో ఆఫ్ ది పాలినామియల్ కంపల్సరీగా నేర్చుకుంటే చేయగలుగుతారు. ఎక్సర్సైజ్ 2లోని చేయగలుగుతారు, 3లో కూడా చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, ఈ పాలినామియల్ ఏంటి? x + π ఇచ్చాడు. దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? -π. సో xకి బదులుగా మనం ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి? -π సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినప్పుడు మీకు సింప్లిఫై చేస్తే అది పైల్లోనే వస్తుంది. ఓకే, చేయండి. -π వేసి సబ్స్టిట్యూట్ చేసి చేయండి, సింప్లిఫై చేయండి. ఈక్వేషన్ అనేది, రిమైండర్ అనేది పైల్లోనే వస్తుంది. ఓకే చిల్డ్రన్, ఇక్కడ దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? -5/2 అవుతుంది. -5/2 xకి బదులుగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయాలి. ఓకే, సెకండ్ చూడండి. ఫైండ్ ది రిమైండర్ వెన్ x³ - px² + 6x - p ఈజ్ డివైడెడ్ బై x - p. f(x) = అని చెప్పి ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ వేస్తారు. దీనికి x - p చేత డివిజన్ చేస్తుంది అన్నాడు, చెయ్యమన్నాడు. సో మనకి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? మనకి రిమైండర్ థీరం ప్రకారంగా x - p యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? p అంటే f(p) అవుతుంది అనమాట. అంటే xకి బదులుగా pని సబ్స్టిట్యూట్ చేయాలి. pని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సింప్లిఫై చేస్తే వస్తుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. ఫైండ్ ద రిమైండర్ వెన్ 2x² - 3x + 5 ఈజ్ డివైడెడ్ బై 2x - 3. డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ద పాలినామియల్? స్టేట్ రీజన్ అన్నాడు. ఓకే, మనకి గివెన్ పాలినామియల్ f(x), వాడు ఏమైనా పాలినామియల్ ఇచ్చినప్పుడు దాన్ని f(x) అని రాద్దాము. 2x² - 3x + 5. ఓకే, మనకి దేని చేత డివిజిబుల్ అన్నాడు? డివిజిబుల్ అవుతుందన్నాడు 2x - 3. సో యాజ్ పర్ రిమైండర్ థీరం f(x) is divided by 2x - 3, then the remainder is దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? 3/2. ఓకే, f(3/2) అంటే ఏంటి? f(x)ను x - a చేత భాగించగా వచ్చు శేషము f(a). ఓకే చిల్డ్రన్, f(x) అంటే ఇదనమాట. ఓకే, x - a అంటే x - aకి బదులు మనకి ఏమి ఇచ్చాడు? ఇది. దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ 3/2 అవుతుంది. అంటే f(3/2) అవుతుంది.
సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్కి బదులుగా 3/2ని సబ్స్టిట్యూట్ చేస్తాము. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్, మళ్ళీ ఇది రాద్దాము సరిగ్గా, మనం సింప్లిఫై చేసేటప్పుడు ఒక స్టెప్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయన్నమాట. +5. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3/2 వేయండి. 2 ఇంటూ ఎక్స్కి బదులుగా ఏం వేయాలి, 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 3/2 +5. ఓకే, ఫస్ట్ సబ్స్టిట్యూషన్ అనేది మీరు ప్రతిక్షేపించేటప్పుడు సరిగ్గా ప్రతిక్షేపించాలి. సబ్స్టిట్యూషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. 2 ఇంటూ ఈ స్క్వేర్ అనేది రెండింటికి వర్తిస్తుంది. సో 3 స్క్వేర్ అంటే 9/4. ఓకే, మైనస్ 3 3s are 9/2 +5. 2 1s are 2 2s are అంటే 9/2 మైనస్ 9/2 +5. 9/2 +9/2కి మైనస్ 9/2కి క్యాన్సిల్ అయిపోతుంది. మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. వాడు ఏం చెప్పాడు చూడండి, డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ద పాలినామియల్. మనకి ఎగ్జాక్ట్లీ డివైడ్ అయ్యింది అనుకోండి, మనకు ఆన్సర్ ఎంత రావాలి, 0 అవ్వాలి. కానీ 0 రాలేదు కదా, రిమైండర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో therefore remainder is 5. So f of x is not exactly divisible by 2x minus 3. ఓకే చిల్డ్రన్, ఇలా రాస్తే అయిపోతుంది. గివ్ రీజన్, స్టేట్ రీజన్ అడిగాడు. రీజన్ అన్నప్పుడు మీరు కంపల్సరీగా ఇది రాయాలి. రిమైండర్ అన్నప్పుడు ఇక్కడతో ఆపిస్తే సరిపోతుంది. రీజన్ అడిగాడు కాబట్టి ఇది రాయాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద పాలినామియల్స్ 2x³ + ax² + 3x - 5 and x³ + x² - 4x + a leave the same remainder when divided by x - 2. Find the value of a. ఓకేనా, ఇక్కడ మనకి పాలినామియల్స్ ఏమి ఇచ్చాడు, 2 పాలినామియల్స్ ఇచ్చాడు కాబట్టి గివెన్ ది పాలినామియల్స్ 2 ఇచ్చాడు కాబట్టి ఒకటి f of x అనుకోండి, ఇంకొకటేమో g of x అనుకోండి. ఫస్ట్ f of x 2x³ + ax² + 3x - 5. సెకండ్ వన్ ఏంటి, g of x is equal to x³ + x² - 4x + a. ఓకే, ఈ 2 పాలినామియల్స్ కూడా దేనితోటి డివిజిబుల్ అవుతుందన్నాడు, x - 2 చేత డివిజిబుల్ అయితే రిమైండర్ ఈజ్ సేమ్. ఓకే, f of x and g of x are divided by x - 2, then the remainder is same. రిమైండర్ ఏమవుతుంది, దీనికి 0 ఆఫ్ ది పాలినామియల్ ఏంటి, 2 కదా, సో f of 2 అవుతుందన్నమాట. దేర్ఫోర్ f of 2 is equal to g of 2 అవుతుంది. ఓకే, మనం ఏంటి, ఎక్స్కి బదులుగా 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, చూద్దాము. f of x
ది ఇక్కడ రాయండి. 2 ఇంటూ 2q ప్లస్ ఏ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎందుకు పెట్టాము? రిమైండర్ ఈజ్ సేమ్ అన్నాడు. సో అందుకు మనం రెండు కూడా ఈక్వల్ చేయాలి. ఓకే, 2q ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ ఏ. ఓకే, దీన్ని ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మీరు సింప్లిఫై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. 2 ఇంటూ 2 క్యూబ్ అంటే 8 ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4a ప్లస్ 3 2s 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 8 ప్లస్ ఏ. ఇక్కడ చూడండి, 2 8 16, 16 ప్లస్ 6 అంటే 22 ప్లస్ 4a మైనస్ 5. మీరు చేయగలిగితే ఇక్కడే మొత్తం సింప్లిఫై చేసేయండి. 4a ఒక్కటి ఉంచేసి ఇక్కడ 22 మైనస్ 5 అంటే 17. ఇక్కడ చూడండి, ప్లస్ 8కి మైనస్ 8కి పోతుంది. 4 ప్లస్ ఏ. ఓకే, ఇక్కడ 22లో నుంచి 5ని సబ్ట్రాక్షన్ చేయండి అంటే 17 ప్లస్ 4a ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఏ. కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు తెచ్చేయండి, లైక్ టర్మ్స్ అన్నీ ఒకవైపు తెచ్చేయండి. ఓకే, ఈ ఏని ఇటు తీసుకొచ్చేద్దాము, 17ని అటు తీసుకెళ్ళిపోదాం. ఓకే, ఈ ఏని ఇటు తీసుకొస్తే మైనస్ ఏ అవుతుంది అంటే 3a. 17 అటు తీసుకెళ్ళామనుకోండి మైనస్ 17 అవుతుంది. 17లోంచి 4 సబ్ట్రాక్షన్ తీస్తే మైనస్ 13. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13/3. ఓకేనా, మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 13/3 వచ్చింది. మీరు ఇంకా కావలిస్తే ఇంకో స్టెప్ మీరు వేసుకొని దీన్ని ఇటు తీసుకొచ్చి ఇటు తీసుకెళ్ళి సింప్లిఫై చేయండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సమ్ చూడండి. వెన్ ఏ పాలినామియల్ 2x³ plus 3x² plus ax plus b is divided by x minus 2, leaves remainder is 2, and x plus 2 leaves remainder is minus 2. Find a and b. అంటే ఏంటి? ఫస్ట్ ఎక్స్ మైనస్ 2 చేత డివిజన్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చిందంట. ఎక్స్ ప్లస్ 2 చేత డివిజన్ చేస్తే మైనస్ 2 వచ్చిందట. అప్పుడు ఫైండ్ ద ఏ అండ్ బి అన్నాడు. అంటే ఏ వాల్యూని బి వాల్యూని కనుక్కోవాలి. మనకి గివెన్ పాలినామియల్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x³ ప్లస్ 3x² ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి రాస్తారు. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 2, దెన్ ద రిమైండర్ ఈజ్ 2. అంటే ఏంటి? దీనికి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? 2. సో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ ఎంత వస్తుందో వాడు ఇచ్చేసాడు. సో దాన్ని 2కి ఈక్వల్ చేస్తాం అనమాట. ఓకే, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ పాలినామియల్లో ఎక్స్కి బదులుగా 2ని సబ్స్టిట్యూట్ చేస్తారు. 2 ఇంటూ 2³ ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 2 ప్లస్ బి. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు కదా. 2 ఈజ్ ఈక్వల్ టు 2³ అంటే 8, 8 2s 16 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, 4 3s 12 ప్లస్ 2a ప్లస్ b. ఇక్కడ 16 12 ఎంత? 28, 2a ప్లస్ b. ఓకే, 28ని అటు తీసుకెళ్ళిపోతే మైనస్ 28 అవుతుంది. మైనస్ 28 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 26. అంటే దాన్ని సరిగ్గా రాసుకోండి. 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 26. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సెకండ్ చూడండి. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ 2 చేత డివిజన్ చేస్తే మనకి రిమైండర్ ఈజ్ మైనస్ 2 అన్నాడు. సో సెకండ్ కండిషన్ని యూస్ చేసుకొని మనం ఈక్వేషన్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2, దెన్ ద రిమైండర్ ఈజ్ మైనస్ 2. సో మనకి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి? ఎఫ్ ఆఫ్ మైనస్ 2. సో ఎఫ్ ఆఫ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో ఎక్స్కి బదులుగా మైనస్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తారు.
సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత చూడండి 2 ఇంటూ -2 హోల్ క్యూబ్. మనకి ఎప్పుడైతే ఎక్స్పోనెంట్స్లో బేస్ ఆడ్ నెంబర్ వచ్చిందో ఇక్కడ మనకి మైనస్ వస్తుంది. ఓకే, ఎంత 8 -8 2 = 16 -16 ప్లస్ ఇక్కడ -2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఈవెన్ నెంబర్ కదా కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. 2 స్క్వేర్ అంటే 4 4 3 = 12 -2a ప్లస్ b. ఓకే, ఇక్కడ సింప్లిఫై -16 ప్లస్ 12 ఎంత -4 -2a ప్లస్ b. ఇక్కడ 4ని ఇటు తీసుకెళ్ళిపోతే +4 అవుతుంది. 4లో నుంచి -2ని సబ్ట్రాక్షన్ చేయండి, సో 2 అవుతుంది. దాన్ని సరిగ్గా రాసుకోండి. -2a ప్లస్ b = 2. ఇదేమో సెకండ్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ వచ్చాయి కాబట్టి దాన్ని మనం సింప్లిఫై చేయాలి. ఏ మెథడ్లో చేస్తాము? ఎలిమినేషన్ మెథడ్లో చేస్తాము. ఇక్కడ చూడండి +2a ఉంది, ఇక్కడ -2a ఉంది. అంటే రెండింటిని కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. సో యాడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్. సరిగ్గా వేసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వేస్తారు. +2aకి -2aకి క్యాన్సిల్ అయిపోయింది. సో b ప్లస్ b 2b = -26 ప్లస్ 2 ఎంత అవుతుంది? -24. b -24/2. 2 1 = 2 12 సార్. b వాల్యూ ఎంత వచ్చింది? -12. b వాల్యూ మనకి 12 వచ్చింది, -12 వచ్చింది. సో b వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్లో కానీ సెకండ్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సో b -12 సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. మీరు ఎందులోని సబ్స్టిట్యూట్ చేసినా ఓకే. ఫస్ట్ దాంట్లో చేసాం కాబట్టి 2a మైనస్ b అన్నాడు. 2a ప్లస్ b కదా, 2a b వాల్యూ -12. సో -12 = -26. 2a +12ని అటు తీసుకెళ్ళిపోతే మనకి -26లోంచి 12ని తీసేయాలి, -14. a = 14/2ని తెచ్చిస్తే డివిజన్ అవుతుంది. 2 1 = 2 7 = a -7. సో a -7, b -12. ఓకే చిల్డ్రన్, ఇలా మీరు ఎక్సర్సైజ్ 3లోని ఎక్సర్సైజ్ 2.3లోని సమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.